ఏపీలో సినిమా థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. నిర్మాతలతో విభేదాల నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉమ్మడిగా జూన్ 1 నుంచి రాష్ట్రంలో సినీ థియేటర్ల బంద్కు పిలుపునివ్వడం, పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదల వేళ ఈ పిలుపు రావడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేయడం, హెచ్చరికలతో వారు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత దీని వెనుక ఉన్నారని భావిస్తున్న నలుగురు టాలీవుడ్ పెద్దల్లో ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి తమ పాత్ర లేదని చెప్పేశారు. అయితే ఇందులో ఒకరైన దిగ్గజ నిర్మాత దిల్ రాజు జనసేన నేత పాత్ర ఇందులో ఉందని చెప్పడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన నేతలు ఉన్నా వదిలిపెట్టొద్దని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన నేత అత్తి సూర్యనారాయణ ఈ పిలుపు ఇచ్చినట్లు వార్తలు రావడంతో ఆయనపై వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ నిర్ణయంలో మీరు భాగస్వాములనేనని మీపై తీవ్ర ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జీల బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా, అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పార్టీ సంక్షోభ నిర్వహణ విభాగం అధ్యక్షుడిగా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటన చేశారు. దీంతో ఏపీలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉన్నది జనసేన నేత అనే నిర్మాత దిల్ రాజు మాటలు నిజమేనని అర్థమవుతోంది. ఈ విషయం తెలియక పవన్ కళ్యాణ్ తన సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ వేళ ఎవరో కుట్ర చేశారంటూ విమర్శలకు దిగడం, ఆయన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ అయితే హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసి మరీ విచారణ కోరడం చేశారు. ఇప్పుడు థియేటర్ల మూసివేత వెనుక తాము లేవంటూ టాలీవుడ్ నలుగురిలో ఇద్దరు మీడియా ముందుకు రావడం, అందులో ఒకరైన దిల్ రాజు జనసేన నేత పాత్రపై ఆరోపణలు చేయడంతో పాటు పార్టీతో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీంతో ఇవాళ సదరు నేతపై వేటు వేశారు. మరోవైపు టీడీపీ మహానాడు సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చి నాటి నుండి ప్రతి పండుగకు మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు వీక్షిస్తున్నారు. మంత్రులు కూడా రకరకాల తేదీలను అనేక మార్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సాధ్యపడలేదు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబునే వచ్చి ఆగస్టు 15 అని తేదీ చెప్పడంతో ఈసారి పక్కా అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఏడాది క్రితం రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని, ప్రస్తుతం ప్రజలలో అశాంతి తగ్గిందని, కూటమి పాలనతో చీకటి తొలగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు వేదికపైనే మాట్లాడిన చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం బిడ్డలకి ఉన్నతికి దోహదం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఇదే సమయంలో అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ స్కూళ్లు తెరిచే లోపల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలకు ప్రజలకు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. స్కూళ్లు ప్రారంభించడానికి ముందే తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నగదును ఇస్తామని వెల్లడించారు. ఇక అన్నదాతలకు న్యాయం చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటామని, త్వరలోనే అన్నదాత సుఖీభవ కూడా అందిస్తామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటనతో మహిళల్లో హర్షం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 హామీలను పూర్తి చేసి ప్రజలలో నమ్మకాన్ని పెంచుతామని చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడు ద్వారా మరోమారు ప్రజా సంక్షేమానికి పునరంకితం అవుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన చంద్రబాబు చెప్పిన గుడ్ న్యూస్తో మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది.